నారాయణ పురపాలక శాఖ మంత్రి గత ప్రభుత్వం చెత్తపై కూడా పన్నును వసూలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలిపోయింది. అక్టోబర్ 2 నాటికల్లా నిల్వ ఉంచిన చెత్తనంతా తొలగించాలని సీఎం ఆదేశించారు. లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అధికారులు తరలించారు. రాష్ట్రంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వంలోనే సీఎం ఆదేశించారు. ప్రస్తుతం విశాఖ, గుంటూరులో 2 కేంద్రాల నుంచి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలులో ఏర్పాటు చేసే 4 ప్లాంట్లతో డిస్కంల ఒప్పందం చేసుకున్నాయి. డిపార్ట్మెంట్ చేసే అనేక విధులలో ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. అంటే ఇళ్ల నుంచి వచ్చే ప్రతిరోజు వచ్చే వేస్ట్ కావచ్చు, కమర్షియల్ షాప్స్ నుంచి కమర్షియల్ ఏరియా నుంచి వచ్చేది కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చే వేస్ట్ కావచ్చు, ఏదైతే వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్ని ప్రతిరోజు దాన్ని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల లెగసీ చెత్తని కుప్పలుగా పేర్చేసిపోయింది. 85 లక్షలు. అయితే 2024 గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్కి 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని. మా అధికారులు 85 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ 85 లక్షలు గ్రౌండ్ లెవెల్, దానికంటే కింద మళ్ళీ ఒక 30 lakhs ఉంది. 85 లక్షలు చేయటమే కాకుండా 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 100% 123 మున్సిపాలిటీలో లెగసీని చేస్తారు. అయితే ఈ లెగసీ పేరుకోకుండా ఉండటానికి ఏ రోజుకు వచ్చింది ఆ రోజు డిస్పోజ్ చేయటానికి 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని. ఆ రోజు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు స్టడీ చేశాను. సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా అనేక కంట్రీలు చేస్తే ఆ కంట్రీలంతా ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వచ్చిన వేస్ట్ అంతా ఆ ఎనర్జీ ప్లాంట్స్లో చేస్తే దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ రాష్ట్రంలో 10 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. 10 ప్లాంట్ని యాక్చువల్గా ముందు తీసుకున్నాం. అందులో 2 ప్లాంట్లు అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి 2019 ప్రభుత్వం మారేటప్పటికి. గత ప్రభుత్వం ఆ 2 ప్లాంట్లు మాత్రం కంప్లీట్ చేసి మిగతా 8 ప్లాంట్లు క్యాన్సిల్ చేసింది. నిజంగా 8 ప్లాంట్ పూర్తి అంటే 85 లక్షల చెత్త ఉండేది కాదు. ఈరోజు విశాఖపట్నం ప్లాంట్ తీసుకుంటే రోజు 1400 టన్నులు వేస్ట్ తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. గుంటూరులో ఉండే ప్లాంట్లో కూడా రోజు 1400 టన్నులు వేస్తున్నారు. అటు విజయవాడ చెత్త, గుంటూరు చెత్త, పక్కనున్న కొన్ని మున్సిపాలిటీ చెత్త, అది కూడా దాంట్లో ఏంగానే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఆ 8 ప్లాంట్ కూడా వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వస్తున్న రోజు 7500 టన్నులు, 7000 టన్నులు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా బర్న్ అయిపోయేది. కానీ గత ప్రభుత్వం చేయలా. అంటే ఒక అవగాహన లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వం మేం చేశాం కాబట్టి చేయకూడదనో ఆ ప్లాంట్లు ఆపారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళా ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిలన్నింటినీ రివైజ్ చేసి స్టార్ట్ చేయమని ఈరోజు 6 ప్లాంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. దానికి గాను నెల్లూరు 12 మెగావాట్లు, కాకినాడలో 15 మెగావాట్లు, కడపలో 15 మెగావాట్లు, కర్నూలులో 15 మెగావాట్లు, 4 ప్లాంట్లు అయితే టెండర్ అయిపోయి ఈరోజు ఎవరైతే ఈ జిందాల్ కంపెనీ, ఆంటోనీ లా 2 కంపెనీలు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా. గుంటూరు ప్లాంట్ యొక్క ఏదైతే ఉందో 1400 టన్నులు, గుంటూరులో దాదాపు గుంటూరు, విజయవాడ, అదేవిధంగా మచిలీపట్నం, బందర్ అంతా తీసుకుంటే
2400 పైన వస్తుంది. అందుకని మరొక ప్లాంట్ విజయవాడలో పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. విజయవాడలో ప్లాంట్ వస్తే విజయవాడ, అటు ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడ అక్కడి నుంచి వచ్చేదంతా ఆ ప్లాంట్కి వస్తుంది. అప్పుడు గుంటూరు ప్లాంట్కి వచ్చేళ్ళకి బాపట్ల కావచ్చు, తెనాలి కావచ్చు, ఒంగోలు వరకు వచ్చే చెత్త వచ్చేదంతా వస్తుంది. అదేవిధంగా నెల్లూరులో వచ్చే ప్లాంట్కి అయితే నెల్లూరు, ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీసు, కర్నూలులో వచ్చేదైతే కర్నూలు, కడప, అనంతపురం 3 మున్సిపాలిటీసు, సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీస్లో వచ్చేదంతాను. కాకినాడ అయితే కాకినాడ, రాజమండ్రి, సరౌండింగ్ మున్సిపాలిటీస్. ఈ విధంగా రోజు వచ్చే 7500 టన్నులలో 7000 టన్నులు ఈ ప్లాంట్లకు పోతుంది. ఈ ప్లాంట్లకు పోతే కేవలం 500 ఉంటుంది. 500 డిఫరెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2014-19లో చైనాలో 365 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ. వాటిలో కొన్నిటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, కొన్నిటి బర్న్ చేసేవాళ్ళు. ఈరోజు 1000 ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా జపాన్లో కూడా ఆ రోజు తీసుకుంటే దాదాపు 200 ఉన్నాయి. ఈరోజు 1100 ప్లాంట్లు ఉన్నాయి. సో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు వేస్ట్ ఎనర్జీనే ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. అందువల్ల మన రాష్ట్రంలో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్లన్నీ 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి. ఎందుకంటే ఇది చేయాలంటే అనేక పర్మిషన్లు కావాలి. అటు ఎన్జిటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ల్యాండ్ ప్రాబ్లం చూసుకోవాలి, పొల్యూషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అందువల్ల రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చే మున్సిపల్ ఏరియాలోను, మున్సిపల్ ఏరియాకు దగ్గరగా ఉండే పంచాయతీలు కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. మున్సిపాలిటీకి దగ్గరలో ఉండే పంచాయతీలో చెత్త కూడా తీసుకొచ్చి వీటిల్లో నేసి మీరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయమన్నారు. ఆ విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 7500 టన్నుల్లో 7000 ప్లస్ దగ్గరున్న పంచాయతీల్లో కూడా మరొక 500, మొత్తం 7500 టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పోతుంది. ఎక్కడ కూడా లెగసీ అనేది రాష్ట్రంలో లేకుండా, చెత్త కుప్పలు అనేవి లేకుండా చేయటమే ఈ యొక్క కార్యక్రమం. ఈ విధంగా చేస్తున్న మా యొక్క అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.